ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా పాలకొండ డివిజన్ కేంద్రంలోని డీసీఎంఎస్ కు సంబంధించిన భూములను ఎకరా 80 సెంట్లు అన్యాక్రాంతుల చేతిలో ఉన్నాయని వాటిని రక్షించేందుకు ఆక్రమణలు తొలగిస్తున్నామని చైర్మన్ అవినాష్ తెలిపారు. పాలకొండలో ఆక్రమణ జరిగిందని రికార్డుల పరంగా వాటిని పరిశీలించి పూర్తి డాక్యుమెంట్లతో కొలతలు వేసి తొలగిస్తున్నామన్నారు. ప్రజలు కూడా స్వచ్ఛందంగా స్థలాలు ఇచ్చేందుకు అంగీకరిస్తున్నారని తెలిపారు. ఇక ప్రభుత్వ స్థలాలు ఎవరూ ఆక్రమించకుండా కూల్చివేస్తామన్నారు. ఆక్రమణదారులు స్వచ్ఛందంగా స్థలాన్ని అప్పగించాలని కోరారు. నా పేరు అవినాష్ అండి, డీసీఎంఎస్ చైర్మన్ శ్రీకాకుళం. మనం ఇప్పుడు పాలకొండలో ఉన్నాం. పాలకొండలో సుమారు రోడ్డు పాయింట్ దుర్గాదేవి టెంపుల్కి 100 మీటర్స్ దూరంలో ఉందండి ఈ స్థలం, రోడ్డుకు ఆనుకొని. దీన్ని సుమారు ఎకరా 10 సెంట్ల స్థలం అండి. దీన్ని మనం కొంతమంది ఆక్రమణదారులు ఆక్రమించి గత స్థలాలు ముందుకొచ్చి కట్టేశారు. దాన్ని అన్నింటిని తొలగించి వీటన్నిటిని రక్షించడానికి కాంపౌండ్ వాల్ ఇవన్నీ కడుతున్నాం. దీనికి సుమారు 25 కోట్ల విలువైన స్థలం అండి. దీనికి పాలకొండలోనే మనకి దగ్గర 2 స్థలాలు ఉన్నాయండి, 3 స్థలాలు. ఒక స్థలం ఏమో మున్సిపాలిటీ వాళ్ళు ఆక్రమించారు, దాన్ని కూడా తొలగిస్తున్నాం. ఇంకో స్థలం ఏమో హెల్త్ సెంటర్ అనేసి వాళ్ళు ఏదో 30 సెంట్లు అది ఆక్రమించారు. ఇవన్నింటినీ సంస్థ గతంలో 1965లో కొనడం జరిగింది. వీటికి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నీ ఉన్నాయండి. వీటిని మనం దగ్గరుండి పరిరక్షించి వీటిని కాపాడాలనే